ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆగస్టు 24 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పెంజర్ల సైదులు అధ్యక్షతన ఆటో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ, బీఆర్టీయు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కలగొని యాదయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ అధ్యక్షులు తాడేపల్లి దశరథ, ఆటో యూనియన్ నాయకులు చాగంటి రాములు మాట్లాడుతూ సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను అప్పగించాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని, ఆటో మరియు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి ప్రైవేటు యాప్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకువచ్చి ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. ఆయా యాప్ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాల సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, డ్రైవింగ్ లైసెన్సుల జారీని పాత పద్ధతిలో కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సారథి పరివాహన్ యాప్లో అవసరమైన మార్పులు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆగస్టు 24 నుండి చేపట్టే నిరవధిక సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు లకడపాక రాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, నల్గొండ పట్టణ ఆటో జేఏసీ నాయకులు హనుమంతు నాయక్, పలపరాజు యాదయ్య, కత్తుల చందు, రావుల వీరేశం, గుంటూరు సైదులు, ఎండి సల్మాన్, వెంకన్న, బాబుమియా తదితరులు పాల్గొన్నారు. ఈ రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పని ఇలా ఈయన పెట్టిన కొన్ని ఆర్టీసీ ఈ మధ్యకాలంలో ఆర్టీసీలో టికెట్ కొనుక్కొని అక్కడి నుంచే వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా ఈవీ ఆటోలు అని చెప్పని బస్టాండ్లో పెట్టడం జరుగుతుంది. అవి నిషేధించాలి. మాకు కొద్దిగా ఆర్థికంగా దెబ్బతీసే కొన్ని సంస్థలు, యాప్ సంస్థలు ఉన్నాయి. ర్యాపిడో, ఓల్గా లాంటి ఈ సంస్థలను గిట్ట నిషేధించి మా ఆటో కార్మికులకు నిత్యం లక్షల మందిని మేము అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. వారికి మేము తలుసుకుంటే మా ఆటోలో కూర్చున్న ప్రజలకు మేము వివరిస్తాం, మా బాధలు, మా కష్టాలు వివరిస్తాం. ఆ రకంగా నిన్ను చాలా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు మా ఆటోల జోలికి రాకుండా, మా ఆటోలకు నువ్వు ఇస్తానన్న 12,000 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పినావు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినావు. ఇవన్నీ తక్షణమే చేయాలని చెప్పని నేను బీఆర్టీయూ ఆటో యూనియన్గా నేను కోరుతా ఉన్నాను. మోటార్ వాహన చట్టం పేరుతోటి ఇలా ఫైన్లు, చాలాన్లు, ఇన్సూరెన్సులు రకరకాల పేరుతోటి ఆటో కార్మికులు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజల మీద, ఆటో కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆటో యూనియన్ల జేఏసీని చర్చలకు పిలిచి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేకపోతే ఆటో కార్మికులు సమ్మెకి వెళ్ళిన తర్వాత ప్రజలు పడే ఇబ్బందులకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించకపోతే 23 అర్ధరాత్రి నుంచి ఎప్పటి వరకైనా ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ సహకరించాలని కోరుతాం. చెప్పండి, నేను సూటిగా అడుగుతున్నాను. నేను నల్గొండ నుంచి అడుగుతున్నాను. ఈరోజు ఒక ఆటో డ్రైవర్ బతకాలంటే బతకనియ్యరు. ఈ బడాబాబులు బతకనియ్యరు, రాజకీయ పరంగా ఎదగనియరు, విద్యాపరంగా ఎదగనియరు. అణిగి మనకి ఉండాలి, ఓట్లు వేయాలి, మీరు చెప్పినట్టు నడపాలి. ఏందండి ఇది? ఆటో కార్మికుడు తరతరాల నుంచి ఆటో కార్మికుడు వస్తున్నాడు. ఇక్కడ ఎవరికి సేవ చేస్తే అర్ధరాత్రి పాము కరిచినా, అర్ధరాత్రి యాక్సిడెంట్ అయినా, అర్ధరాత్రి కొట్లాటలైనా, అర్ధరాత్రి రోడ్డు మీద తాగిపడ్డా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి సేవ చేసినామండి. ఆటో డ్రైవర్లము తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నామండి. ఆ రోజు ఎక్కడున్నాయి? 108 ఆడున్నాయి. ఇమీడియట్ హాస్పిటల్ ఎక్కడున్నాయి? ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతోమంది ప్రాణాలు కాపాడినాం, ఎంతో ప్రయాణికులకు గమ్యస్థానం చేసినాం. ఒక మహిళ 12 గంటలకు వచ్చి బస్సులు లేని పరిస్థితుల్లో అన్న ఆటో అంటే తీసుకుపోయి ఆమె ఇంటికాడ తోలి చెల్లెళ్ళక తోలి వచ్చిన వాళ్ళం మేము. మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తే బాగుండదు. 23వ తారీఖులోని నిరంతరం సమ్మె చేస్తాం. ఆటో డిమాండ్ మొత్తం నెరవేర్చలేదు అనుకో, అమర రిజర్వేషన్కైనా ఏం లేదు, ఆత్మహత్యలకైనా ఏం లేదు, పోరాటానికైనా ఏం లేదు, జనకాటు చేసేది లేదు. ఆటో అంటే ఏందో సత్తా చూపించేస్తాం రేవంత్ రెడ్డి గారికి.